యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. ఒంటరి వానిగా చేసారా, నీ ఆకలి ఎగతాళి చేసారా. లేని మాటలెన్నో చెప్పారా, నీ హృదయమంతా గాయం చేసారా. నీ తోడు ఉండువాడు విడువని వాడు, నీ తోడు ఉండువాడు మరువని వాడు. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. దైవమే లేదని తలచుచుంటివా, దేవుని మేలను మరచియుంటివా. ఏమి చేయ నీకు తోచకున్నదా, దిగులుగా దినములు గడుపుచుంటివా. ఆయన ఎదపై హాయిగా నిదురపో, ఆయన ఎదపై హాయిగా నిదురపో. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు.
శాశ్వతమైనది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులనుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు అంటే ఒక బోర్డు పెట్టాడంట. ఆ బోర్డులో ఒకవైపు ఆశీర్వాదం, ఒకవైపు శాపం, ఒకవైపు జీవం, ఒకవైపు మరణం. అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా దేవుడు రాశాడనమాట. ఇదిగో నువ్వు ఇలా చేసావంటే ఇలా ఆశీర్వదింపబడతావు, ఇలా చేసావంటే ఇలా శపింపబడతావు, ఇలా చేసావంటే నువ్వు బ్రతుకుతావు, ఇలా చేసావంటే నువ్వు మరణిస్తావు అని చెప్పి దేవుడు ఒక బోర్డు పెట్టాడు. ఈ బోర్డు పెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి ఆకాశాలని సాక్షులుగా పిలిచాడంట. ఎందుకోసం దేవుడు ఈ భూమి ఆకాశాలని సాక్షులుగా పిలిచాడు అంటే, చాలాసార్లు మనుషులు వారి జీవితంలో వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ద్వారా నష్టపోయి జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత చాలామంది చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకే ఎందుకు దేవుడు ఇలా చేశాడు అంటారు. అలా అన్నప్పుడు ఏం చేస్తాయంటే భూమి ఆకాశాలు వచ్చి దేవుడు నీకు ఏ కీడు చేయలేదు, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, నీకు బోర్డు పెట్టినప్పటికీ కూడా ఆ బోర్డును నువ్వు లెక్క చేయలేదు, ఆ బోర్డును నువ్వు పట్టించుకోలేదు, అందుకే నువ్వు ఎలా అయిపోయావని చెప్పి భూమి ఆకాశాలు సాక్ష్యం చెప్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకి ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. మరలా జన్మలు, తర్వాత ఇంకొక మనిషి కిందో, లేకపోతే దేవత కిందో, తర్వాత కుక్క కిందో, పంది కిందో అలా అస్తమానం పుట్టుకుంటారా? మనం ఒకే ఒక్కసారి మనం పుట్టాం. ఈ ఒకే ఒక్క జీవితంలో మనకి దేవుడిచ్చిన స్వేచ్ఛతో మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని కూల్చేస్తాయి, లేకపోతే మనల్ని కడతాయి. అందుకోసమని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మేక్ గుడ్ చాయిస్, నువ్వు మంచి దాన్ని ఎన్నుకో అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సో దేవుడు మనల్ని ఒక మరమనిషిలాగా తయారు చేయలేదు. మరమనిషి అయితే ఏం చేస్తుంది, దానికి మనం ఏం ఫీడ్ చేస్తే ఆ పర్టికులర్ వర్క్స్ తప్పించి ఇంకేమీ కూడా చేయవు. కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడంటే మంచి ఏదో చెడోది తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే ఏదైనా చేయగలిగే స్వేచ్ఛను కూడా దేవుడు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛతో పాటు దేవుడు ఏమంటున్నాడంటే నీకిచ్చిన స్వేచ్ఛతో, నీకిచ్చిన జ్ఞానంతో నువ్వే నిర్ణయం తీసుకుంటావో అది నీ జీవితాన్ని కడుతుంది, లేకపోతే కూల్ చేస్తుంది. కనుక నువ్వు బ్రతుకున్నట్లుగా నీ జీవానికి మూలమైన నేను చెప్తున్నట్లుగా జీవం కోరుకో అని చెప్పి దేవుడు ఒక సలహా కూడా ఇచ్చాడు. మన జీవితంలో నిర్ణయం ఎంత విలువైనదో మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. సో నిర్ణయాలు ఏం తీసుకుంటుంది? మన మనస్సు తీసుకుంటుంది. అందుకని ఈ రోజున మీతో 3 విషయాలు నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 3 విషయాల్లో దేవుడు మనకి మార్పు కోరుకుంటున్నాడు. ఎందుకోసం అంటే మన యొక్క ఆలోచన మారాలని దేవుడు కోరుకుంటున్నాడు, మన చూపు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు, మన మాట కూడా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన ఆలోచనకి గొప్ప శక్తి ఉంది, మన నోటి మాటకి గొప్ప శక్తి ఉంది, మన చూపుకు గొప్ప శక్తి ఉంది. అందుకోసమని ఈ 3 విషయాల్లో మనం మారకపోతే గనక మనం దేవుడు అనుకున్న జీవాన్ని ఎప్పటికీ కూడా పొందుకోలేం, దేవుడు అనుకునే ఆశీర్వాదాలను ఎప్పటికీ కూడా మనం పొందుకోలేం. అనేక సార్లు నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలు కొన్నిసార్లు ఏం చేస్తాం, పక్కన పెడతా ఉంటాం. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అదేంటో తెలుసా, తుది వరకు నిలుచు నిత్య నిర్ణయమో అని చెప్పన్నాడు. అంటే ఒక నిర్ణయం మనం తీసుకుంటే ఆ నిర్ణయం దేవుని రాకడైనా లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగినంత వరకు కూడా ఆ నిర్ణయం మీదే మనం నిలబడాలి. ఆ విధంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ రోజున మనం ఏ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి? నెంబర్ 1, మన ఆలోచన విధానం మారాలి. ఈ రోజున మన ఆలోచన విధానం తప్పనిసరిగా మారాలి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఆలోచిస్తున్నట్లుగా మనం ఆలోచించకూడదు. సో మన ఆలోచన విధానం అనేది ఎంత విలువైందో మనం గ్రహించాలి. ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఆ వ్యక్తి చేస్తున్న సహవాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరితో అయితే ఎక్కువగా సహవాసం చేస్తున్నాడో వాళ్ళ లాంటి ఆలోచనలే ఆ వ్యక్తికి వస్తూ ఉంటాయి. ఒక భర్త కానీ, ఒక భార్య కానీ, ఒక యవనస్తుడు కానీ, ఒక తాగుబోతుతో కానీ, ఒక తిరుగుబోతుతో కానీ సహవాసం చేస్తే ఈ వ్యక్తి కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఏ పని చేయకుండా తిరగాలి అని అనిపిస్తుంది, నేను ఏ ఉద్యోగం చేయకుండా తిరగాలి అని అనిపిస్తుంది. ఒక వ్యక్తి తన భార్యను అనుమానిస్తూ కొడుతూ ఉండే వ్యక్తి అయితే ఆ వ్యక్తితో కనుక ఇంకొక వ్యక్తి సహవాసం చేస్తే ఈ వ్యక్తి కూడా అలాంటి ఆలోచనతోటే నా భార్యను కూడా నేను అనుమానించాలి అనేటువంటి ఆలోచన విధానంలోనికి వచ్చి
తన భార్యను కూడా అనుమానిస్తూ ఉంటారు. సో ఇలాగే ఈ రోజుల్లో ఆలోచన బట్టి కుటుంబాలని, జీవితాలని ఎంతగానో పాడు చేసుకునే వారిని మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఆలోచన అనేది మనం తీసుకుంటాం. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మన జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. కనుకనే ఈ రోజున మనం ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం. ఒక వ్యక్తి అరుగు మీద ఆడుకుంటున్న తన చిన్న పాప, 2 సంవత్సరాల పాప, ఆ పాపని చూస్తున్నాడు. సడన్ గా చూసేటప్పటికి వాడికి ఏమనిపించిందో ఏమో తెలీదు, ఏం ఆలోచన వచ్చిందో తెలీదు. ఆ పాపను 2 కాళ్ళు పట్టుకొని అక్కడున్న గోడకేసి గట్టిగా తలకాయ కొట్టేశాడు. తల పగిలిపోయి రక్తపు మడుగులో పాప చనిపోయింది. తన కన్న బిడ్డ చచ్చిపోతే పోలీసులు అందరూ వచ్చి తల్లి ఏడుస్తుంటే, ఏమైందిరా నీకు, ఎందుకు అలా ఆ పాపని నువ్వు కొట్టేసావు అని అంటే అన్నాడు, ఏమో తెలియదండి, నాకు ఒకలాంటి ఆలోచన వచ్చిందండి అని చెప్పి అన్నాడు. ఏమో ఆలోచన వచ్చిందిరా అని చెప్పంటే, నేను తెల్లగా ఉన్నాను, నా భార్య కూడా తెల్లగా ఉంది, ఈ 2 సంవత్సరాల పాప ఎందుకు నల్లగా పుట్టింది అని చెప్పి ఒక ఆలోచన వచ్చిందండి సడన్గా. అంటే ఇది మాకు పుట్టలేదనమాట, మాకు పుట్టలేదని ఏం చేయాలి అంటే ఇంకొక ఆలోచన వచ్చింది, ఈ బేబీని గోడకేసి కొట్టేయాలని. వెంటనే గోడకేసి కొట్టేశానండి అని అన్నాడు. ఎంత భయంకరం ఒకసారి చూసారా? అతి క్షణాల్లో క్షణికావేశంతో అనేక మంది ఆలోచనలు తీసుకొని ఆ ఆలోచన వెంటనే నెరవేర్చి తర్వాత ఎంతో పశ్చాత్తాపడతారు. కానీ ఎప్పటికీ కూడా దాని నుంచి వెనక్కి రాలేనంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను ఇటువంటి ఆలోచనలు కలుగు చేసి జీవితాన్ని పాడు చేసుకునేలా చేస్తుంది. తాగేసి బాగా ఒక వ్యక్తి డ్రైవ్ చేద్దామని అనుకున్నాడు. తాగేస్తున్నావు, ఎక్కడో పక్కన కూర్చోరా, ఉదయం వెళ్దుగాని అని చెప్పంటే ఆ వ్యక్తి నుంచి సరే అన్నాడు. కానీ సడన్గా ఒక ఆలోచన వచ్చింది వాడికి, నేను ఎంత తాగినా సరే నేను స్టడీలో ఉంటానని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళడం మొదలు పెట్టాడు. అప్పుడే స్కూల్ బ్యాగ్ పట్టుకొని ఒక చిన్న పాప రోడ్డు కోసం రోడ్డు అవతలు దాటుతూ ఉంటే వెళ్ళి కంట్రోల్ చేయలేక ఈ తాగుబోతాడు గుద్దేశాడు. ఆ పాప యాక్సిడెంట్లో చనిపోయింది. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. అప్పుడప్పుడు ఇలాంటివి చదువుతున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, ఏమిరా ఎందుకు ఇలా చేసావు అంటే, తాగిన మైకంలో నేను గుద్దేశానండి, వద్దని చెప్పినా సరే నా ఆలోచన ఏమని చెప్పిందంటే, నువ్వు చాలా స్టడీగా ఉంటావు, వెళ్ళిపో అని చెప్పింది, నేను గుద్దేశాను. ఏమైంది? ఒక ఇంట్లో ఒక పాప లేక ఎంతగానో వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ పోయింది, ఎంతగానో ఏడ్చారు. ఇవన్నిటికీ కారణాలు ఏంటో తెలుసా? ఆలోచన ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకొని చనిపోయింది. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కిరోసిన్ పోసుకొని బాగా కాలిపోయినాక బెడ్ మీద ఉంటే మరణ వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు, ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు అని చెప్పంటే ఆమె ఏమని చెప్పిందో తెలుసా? నా భర్తని భయపెడదామని చెప్పి జస్ట్ కొంచెం కిరోసిన్ వేసి ఇలా వెలిగిద్దామని అనుకున్నానండి, ఎలా అంటుకుపోయిందో తెలీదు, అంటుకుపోయింది, నా భర్తని భయపెడదాం అని ఆలోచన వచ్చింది, దాంతో నేను భయపెడదామని అనుకుంటే తగలబడిపోయానండి, కాలిపోయానండి అని చెప్పి ఆ అమ్మాయి 80% కాలిపోయింది కనుక భయంకరమైన మంటలతో కేకలతో చచ్చిపోయింది. ఏంటి అమ్మాయి ఆలోచన ఏంటంటే, భర్తను భయపెడదాం అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. భయపెట్టాలంటే కిరోసిన్ పోసుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నిత్య నరకానికి తీసుకెళ్ళిపోయింది. అర్ధాంతరంగా జీవితం నాశనం అయిపోయేలా చేసింది. ఇవన్నీ ఏంటి? మనిషి యొక్క ఆలోచనలు. అనేక మంది మనుషులు తొందరపడి ఇలాంటి ఆలోచనలు తీసుకుంటారు. సో అందుకే దేవుడు అంటున్నాడు, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. జీవం మరణం మీ ముందే ఉంచాను, ఇది ఎన్నుకుందామా అనేది నీ ఆలోచన చక్కగా పనిచేస్తే నువ్వు ఇది ఎన్నుకుంటావు, ఆశీర్వదింపబడతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ ఆలోచన తిన్నగా లేకపోతే ఈ చెడ్డదాన్ని ఎన్నుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. కాబట్టి మేక్ గుడ్ చాయిస్, మంచి నిర్ణయాన్ని ఎన్నుకో అని చెప్పి దేవుడు అంటున్నాడు. మన ఆలోచన విధానం మారాలంటే ఏం చేయాలి? ఈ ఆలోచన విధానం మారాలంటే మనం మంచి ఆలోచనకర్త అయిన దేవునితో సహవాసం చేయాలి. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో అప్పుడే మన ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం చదవాలంట. చదివితే అప్పుడు ఆ వాక్యం మనకి చక్కని ఆలోచనని, చక్కని గ్రహింపుని ఇస్తుంది. 119వ కీర్తన 130 వచనం ఒకసారి చూడండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎవరికైతే సరైన ఆలోచన విధానం లేదో వారికి దేవుని యొక్క వాక్యం చక్కని ఆలోచన విధానాన్ని ఇస్తుంది. స్టడీగా స్టేబుల్గా ఆలోచించే జ్ఞానాన్ని ఇస్తుంది. అంతేకాదు 98వ వచనం ఏమని చెప్తుందో చూడండి. నా శత్రువుని మించిన జ్ఞానం నీ వాక్యం నాకు కలుగజేస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఈ రోజున మనం ఎటువంటి వ్యక్తులుగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. 100వ వచనం చదవండి. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. మంచి ఆలోచన విధానం మనకి ఏది ఇస్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చదువుతామో ఈ వాక్యం మనకి మంచి ఆలోచన విధానాన్ని ఇస్తుంది. ఈ వాక్యం మన శత్రువు మన గురించి ఆలోచిస్తున్న ప్రతి దానికంటే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండేలా మనకి గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. రెండవదిగా మన చూపు మారాలి, లేక మన దర్శనం
విధానం మారాలి. మనం ఏం చూస్తున్నాం అన్న విషయంలో కూడా మనకి చాలా గొప్ప మార్పు కావాలి. ఎందుకంటే మన ఆలోచనకు ఎంత గొప్ప శక్తి ఉందో అలాగే మన చూపుకు కూడా గొప్ప శక్తి ఉంది. ఆలోచనలో ఏ విధంగా మంచి చెడు దాగుందో అలాగే మన చూపులో కూడా మంచి చెడు అనేది దాగుంది. అందుకోసమని మన చూపును కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిగా మారిపోతావు. కనుక మీరేం చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పన్నాడు. మనకు అనేక సార్లు చెడ్డదాన్ని అపవాది ఎక్కువగా చూపించి మనల్ని అపవిత్రులుగా చేయడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా మన జీవితంలో అనేక సార్లు నిరాశకరమైన విషయాల్ని పరిస్థితుల్ని మనకి చూపించి మన జీవితంలో అనేక సార్లు నిరాశలోనికి కూడా అపవాది నెట్టేస్తూ ఉంటాడు. అందుకనే మన జీవితంలో మనం ఏం చూస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం మీరు చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 19 verse 26, లోతు భార్యకు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు కాలిపోతున్న ఆ పట్టణం వైపు, సొదొమ గొమొర్రా అనే పట్టణం వైపుకి మీరు ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పన్నాడు. అంటే సడన్ గా లోతు భార్య ఏం చేసిందంటే, ఒక్కసారి మా ఊరు ఎలా కాలిపోతుందో చూద్దామని వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది, నిస్సారమైన స్తంభంగా అక్కడ అలా ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి అన్నాడు. అంటే ఏంటంటే, లోకం వైపుకి పాపం వైపుకి నీ దృష్టి గనక నువ్వు ఉంచావంటే నువ్వు పాడైపోతావు, గనక దయచేసి అటువైపు చూడొద్దు అని చెప్పి అన్నాడు. కానీ ఆమె చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదాము హవ్వలకు ఏమని చెప్పాడంటే, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూపించి, అది చూడండి, అది చాలా చెడ్డది, అది తింటే మీరు చచ్చిపోతారు, చూడండి అంటే ఆదాము అలా చూశాడు. తన భార్యకు కూడా అదే చెప్పాడు. వామ్మో, అది చెడ్డది 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 అన్నట్టుగా చూశాడు. దాన్ని చూసినంతకాలం చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒక రోజున ఆ తోటలోనికి సర్పం ప్రవేశించింది, సాతాను ప్రవేశించి ఆ యొక్క స్త్రీతో ఏమన్నాడు తెలుసా? ఇది నిజమా? దేవుడు ఈ తోట ఫలాల్లో దేన్నైనా తినొద్దన్నాడా అని చెప్పి అంటే స్త్రీ అన్నది, అవును తినొద్దన్నాడు, ముట్టొద్దని కూడా అన్నాడు. అదిగో చూసారా, అయ్యో బాబోయ్, అది చూస్తేనే నాకు భయం, ఎంత చెడ్డదో చూసారా అంటే వెంటనే సాతాను కూల్గా మొదలుపెట్టింది. పిచ్చిదానా, నీకేం తెలుసు అసలు ఫ్రూట్ గురించి, దాని టేస్ట్ ఏంటో నీకు తెలుసా? నేను తినే ఎంత గొప్ప అయిపోయినా తెలుసా అని లోపల అనుకున్నాడు సాతాను. అన్నాడు, దాని ఫ్రూట్ సంగతి నీకేంటో తెలుసా? అసలు అది తింటే మీరు చచ్చిపోవడం కాదు, మీరు దేవుడు అంత గొప్ప వాళ్ళు అయిపోతారు, ఆ సంగతి తెలిసే దేవుడు తినొద్దన్నాడు. ఒక్కసారి చూడు, అది తింటే అసలు ఆ బ్యూటీ చూడు, ఎంత అందంగా ఉందో చూడు, ఒక్కసారి చూడంటే అప్పుడు దాకా చెడ్డదిగా చూసిన ఈ స్త్రీ అంత అందంగా కనిపించడం మొదలు పెట్టిందంట. చూడండి బైబిల్ ఏమనుందో, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, జెనసిస్ చాప్టర్ 3 verse 6. చూడడానికి చాలా అందంగా కనిపించిందంట, ఆరోగ్యానికి చాలా మంచిదిగా కనిపించిందంట. అలా ఎప్పుడైతే చూసిందో అది తెంపుకొని తిన్నది, తన భర్తకి ఇచ్చింది, తన భర్త కూడా తిన్నాడు. వారు దిగంబరులు అయిపోయారు. అందమైన ఏదేను పచ్చని తోట నుంచి బయటికి తోలివేయబడి మానవ జాతికి మరణం సంక్రమించడానికి కారకులయ్యారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెడ్డదిగా చూపించిన దాన్ని సాతాను ఇది మంచిది చూడండి, మంచిది మంచిదంటే ఈమె మంచిదిగా చూసిందంట. ఎప్పుడైతే చూసింది ఏమైంది? చూసింది తినాలని అనిపించింది. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రతిదాన్ని చూస్తామో, మనం ఏదైతే చూస్తామో ఆ చెడ్డదాన్ని ఎక్కువగా చూసినప్పుడు అది తినాలి అని అనిపిస్తుంది. అందుకోసమని ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఒక ఢిల్లీలో డిసెంబర్ 16వ తారీఖున ఎప్పుడో ఒక అమ్మాయి మీద ఘోరంగా అత్యాచారం జరిగినప్పుడు అనేక మంది మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఈ యొక్క సోషల్ అవేర్నెస్ ఉన్నవారు కానీ అనేక మంది ఈ యొక్క సాంఘిక సేవ చేసేవారు వీరందరినీ అడిగినప్పుడు ఎందుకండి ఇలా జరుగుతుంది అని చెప్పంటే అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? సినిమాలు చూసి, క్రైమ్ వాచ్లు చూసి, చెడ్డ వాటిని చూసి, పోర్నోగ్రఫీలు చూసి, చెడ్డవన్నీ కూడా నెట్లో చూడడం ద్వారా ఆ చూసిన వారందరూ అదే మత్తులో ఉండి అలాగే చేయాలని చెప్పి బరి తెగించి ఇలా చేస్తున్నారని చెప్పి ఈ లోకంలో ఉన్నవారు, సెక్యులర్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ బైబిల్ ముందుగానే చెప్తుంది, నీ కన్ను జాగ్రత్తగా చూసుకో, ఏం చూస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెడ్డదాన్ని, పాపాన్ని అలాంటివి చూస్తే అవి మన జీవితాల్లోకి వస్తాయి. మీకు తెలుసా, ఈ రోజున ఎంతగా విడాకులు అనేవి సమాజంలో పెరిగిపోతున్నాయో మనకు తెలుసు. ఒకప్పుడు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, ఈ రోజున పెళ్ళి అయిన తర్వాత 3 నెలలు కలిసి ఉంటే రికార్డ్ అంట అని చెప్పి అంటున్నారు. ఒకప్పుడు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, ఇప్పుడు పెళ్ళి 3 నెలలు కలిసి ఉంటే రికార్డ్ అంట అని అంటున్నారు. ఎందుకంట అంటే దానికి ఒక కారణం చెప్పారు. ఈ మధ్యన కొన్ని పాకం లాంటి సీరియల్స్ వస్తున్నాయంట. అవి 700 సీరియల్స్, 700 రోజులు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు కదా. ఈ సీరియల్స్లో ఏముంటుంది అంటే అటు నుండి అత్త కోడల వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది, యువతల నుంచి కోడలు మరిది కాసి అనుమానంగా చూస్తూ ఉంటుంది, అటు నుంచి మరిది వచ్చి తన భార్య కాసి అనుమానంగా చూస్తూ ఉంటాడు, ఇక్కడ నుంచి తన భార్య కాసి అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఆ అనుమానం డింగ్ 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 అని చూసి రేపు చూడండి అంటే ఈడు చచ్చిపోతూ ఉంటాడు టీవీ చూసేవాడు, వామ్మో రేపు ఏమైపోద్దా అని చెప్పి కదా.
ఈ టెన్షన్తో బీపీలు పెరిగిపోతున్నాయంట. చివరికి ఏం జరుగుతుందో తెలుసా, ఆ సీరియల్స్ చూసి అంట నా భర్త కూడా అలాంటోడే అని కొంతమంది భార్యలు అనుకుంటున్నారు. నా భార్య కూడా ఒక ఇలాంటిదేనేమో, అందుకే అప్పుడు ఫోన్ చేసింది అని ఒక భర్త అనుకుంటున్నాడంట. దానికి కారణం ఏంటో తెలుసా, వారు చూసిన అనుమానపు సీరియల్స్ అవన్నీ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అందుకని మేక్ గుడ్ చాయిస్, ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి, మన చూపు మారాలి. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము ఇంట్లో ఒక మూలన గుడారంలో కూర్చుంటే దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా నీ కేడము నీ బహుమానము అత్యధికమగును అని చెప్పి అన్నాడు. అప్పటికే దేవుడు చాలా ఆస్తి ఇచ్చాడు, మళ్ళా అంటున్నాడు నీ బహుమానము నీ కేడము అత్యధికమగును అన్నాడు. అన్న వెంటనే అబ్రహాము అన్నాడు. ఏంటి అలా మూలుగుతున్నావేంటి అని చెప్పి దేవుడికి వెంటనే డౌట్ వచ్చింది. వెంటనే అన్నాడు, ఎందుకు ప్రభా, ఎంత ఆస్తిని ఇస్తే మాత్రం ఎందుకు ప్రభా, ఇదంతా ఎవరికి ఇవ్వాలి, ఎందుకు నాయనా అని చెప్పి అన్నాడు. అర్థమైపోయింది దేవునికి, అపవాది అబ్రహాముకి ఒక నెగిటివ్ విజన్ చూపించాడు, ఒక చెడ్డదాన్ని చూపించాడు అని చెప్పి. అందుకోసమని దేవుడు ఏం చేశాడు తెలుసా, గుడారంలోంచి బయటకు లాక్కుంటూ వచ్చాడు అబ్రహాంని. బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు వచ్చినాక దేవుడు అన్నాడు, ఒక్కసారి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలన్నీ చూడు అన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ, చూపిస్తున్నాడు, నక్షత్రాలని చూపిస్తున్నాడు, నువ్వు చూడు. ఎందుకోసం అంటే దేవుడు అబ్రహాం యొక్క దర్శనాన్ని మరలా మార్చాలని కోరుకుంటున్నాడు, అబ్రహాం యొక్క చూచే విధానాన్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని బయటికి తీసుకొచ్చి నక్షత్రాలని చూడు అన్నాడు. అంటే చూస్తుంటే లెక్కపెట్టు అన్నాడు దేవుడు. లెక్కపెట్టాడు. 1 2 3 4 10 మర్చిపోయాను, 10 15 20 మర్చిపోయాను, 10 20 30 40 మర్చిపోతున్నాను ప్రభు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అమ్మ చీర మడత పెట్టలేం, నాన్న డబ్బులు లెక్క పెట్టలేం కదా, ఆకాశాన్ని మడత పెట్టలేం, నక్షత్రాన్ని లెక్క పెట్టలేం. సో చాలా కన్ఫ్యూజన్గా ఉంది ప్రభు అంటే. చూస్తున్నాడు అలాగా. అంతమంది సంతానాన్ని ఇస్తానో అదే చూపును కలిగి ఉండు, నిరాశ కలిగిన గొడ్డుపోయినటువంటి చూపును కలిగి ఉండొద్దు అంటే అలాగే చూడడం మొదలుపెట్టాడు. అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలు సంతతిని దేవుడు ఆశీర్వదించి అబ్రహాముకు విస్తారంగా దానాన్ని చప్పట్లు కొడదాం బిగ్గరగా, హల్లెలూయా. ఎస్. సో ఈ రోజున మనం ఏం చూస్తున్నాం, మన జీవితంలో కూడా అన్ని నిరాశకరమైనవన్నీ మనం చూస్తున్నామా, మన జీవితంలో ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నామా, మన జీవితంలో అన్ని విషయాలు కృంగిపోయినట్లుగా మనం చూస్తున్నామా, జీవితంలో ఏది సాధించలేని వ్యక్తులుగా మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తున్నామా, మనం అందరికంటే తక్కువ వారమే అన్నటువంటి చూపును కలిగి మీరున్నారా? అటువంటి చూపు మీ జీవితాన్ని నిజంగానే అలా మార్చేస్తుంది. అందుకోసమని మీ చూపు మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఎక్కువగా దేన్నైతే చూస్తారో అదే మీ జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఈ రోజున మీరు దేన్ని చూస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించండి. మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం దర్శనంగా చూడాలి. అలాగే మన జీవితంలో చెడ్డదాన్ని చూడడం మానేసి మంచిది చూడడం అనేది న్యాచురల్గా కూడా మనం మొదలు పెట్టాలి. అప్పుడు మన జీవితంలో దాని శక్తిని మనం తప్పనిసరిగా అనుభవిస్తాం. మాటకిచ్చిన శక్తిని గ్రహించి వారి మాటలను మార్చుకోగలిగే కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయినారో వారందరికీ నూతన ప్రారంభాలు దయచేయండి. వారి కష్టార్జితం వారు అనుభవించగలటకు సహాయం చేయండి. అప్పు బాధల నుంచి, కోర్టు కేసుల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో, ఎంతమంది ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారి సమస్యల్ని, రోగాల్ని, దురాత్మ కార్యాన్ని యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. సంపూర్తిగా స్వస్థత కలుగునుగాక యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయా. నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. నోవా నోవా వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని విడిచిపోయి కాలున్నది. నవ్వాను కనుగొని విధేయుడు అనుకొని తన పని కొరకని ఎన్నుకొని, నవ్వా నోవా నోవా ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా అన్నాడు ఆనాడు నోవా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యూల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Vishakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో